ఏకైకమైనటువంటి అద్వితీయ కుమారుడు ఎవరు? యేసయ్య. ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడిగా పుట్టిన వానియందు ఎలా పుట్టాడు? మరియ ద్వారా ఈ లోకంలో మానవ రూపము మన కొరకు దాల్చాడు. మన కొరకు మనతో పాటు జీవించాలంటే అతనికి ఒక శరీరం కావాలి. కాబట్టి మరియమ్మ గర్భంలో తన కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా ఆయన గర్భంలో ధరించి కుమారుడిగా ఈ లోకానికి మన కొరకు పుట్టాడు. పుట్టిన వాని యందు, కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు. ఆయన యందు ఏముండాలి? ఆయన యందు మనం చేయాల్సింది ఏం లేదు, విశ్వాసం ఉంచడమే. యేసయ్య ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. మన పాపాల నుంచి, శాపాల నుంచి విడిపించడానికి వచ్చాడు. మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చాడు. తండ్రి రాజ్యంలో తనతో పాటు ఉండడానికి ఈ లోకానికి వచ్చి మనల్ని ఎంతగా ప్రేమించాడు అని మనం ఎప్పుడైతే